అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ గ్రామం మరియు వార్డు సచివాలయం పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ కోసం వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో మనము హిస్టరీకి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో నేను క్వశ్చన్స్ చదువుతుంటాను, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటాయి. సో ఆప్షన్స్ అనేటువంటి చదివి మీరు మీ యొక్క కామెంట్ని అయితే కామెంట్ చేయండి, అంటే మీ యొక్క ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. సో 1A 2A సో అలా ఏదైతే అది సో మీకు తెలిసినటువంటి ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటువంటిది కూడా తెలుసుకోండి, ఒకవేళ మీరు ఏమైనా తప్పులు చేసినట్టయితే. మరి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అటువంటిది మేము ఆల్రెడీ కండక్ట్ చేసి ఉన్నాం మన యాప్లో. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు రాయొచ్చు ఎగ్జామ్ అటువంటిది, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఉచితంగా. సో ఇప్పుడైతే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ పాల్గొనండి. సో లైవ్ క్విజ్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో క్రింద పేర్కొన్న స్తూపాలలో ఏది పెద్దది? సో ఇక్కడంతా కూడా హిస్టరీ మీద ఉంటుందండి. ఎక్కువగా ఏపీ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువగా ప్రశ్నలు మనకు ఏపీ హిస్టరీ మీద నుంచి వస్తున్నాయి. సో టోటల్గా ఇండియన్ హిస్టరీ వాళ్ళ హిస్టరీ మీద చూసుకుంటే ఆల్మోస్ట్ 95% మనకు ఏపీ హిస్టరీ మీద బిట్స్ ఉన్నాయండి. సో కాబట్టి ఏపీ హిస్టరీ మీద ఎక్కువగా మీకు ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో క్రింద పేర్కొన్న స్తూపాలలో ఏది పెద్దది? సో అమరావతి స్తూపమా, లేదంటే జగ్గయ్యపేట స్తూపమా, లేదంటే నాగార్జునకొండ స్తూపమా, లేదంటే బట్టిప్రోలు స్తూపమా? మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. ARBRCRD అనేటువంటిది 1 అని పెట్టేసి దానికి ఏ అయితే ABCD సో అలా పెట్టండి. సో అప్పుడు తెలుస్తుంది ఎంతమంది కరెక్ట్ చేస్తున్నటువంటిది. సో మరి దీనికైతే సమాధానం తెలుసుకుందాం ఇప్పుడు. సో దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే అండి, ఆప్షన్ ఏ అమరావతి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం రెండవది. శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపేటువంటి అతి ముఖ్యమైనటువంటి సాహిత్య ఆధారం ఏది? సో శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపేటువంటి ఆధారం, దానికి ఆధారం సాహిత్య ఆధారం ఏది? ఆప్షన్ ఏ ఐతరేయ బ్రాహ్మణ, ఆప్షన్ బి హాలుని గాథ సప్తసతి, ఆప్షన్ సి పురాణాలు, ఆప్షన్ డి ధర్మసూత్రాలు. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన బిట్స్ అండి. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ నుండి సమాధానం ఏంటంటే చూద్దాం ఇప్పుడు. సో మరి ఈ యొక్క శాతవాహనుల యొక్క సాంఘిక సాంస్కృతిక చరిత్ర తెలిపేటువంటి అతి ముఖ్యమైనటువంటి సాహిత్య ఆధారం ఏదంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి హాలుని గాథ సప్తసతి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. చాలామంది పీడిఎఫ్ కూడా అడుగుతున్నారు, గత 2 వీడియోస్ నుండి చేస్తున్నాం కదా. సో పీడిఎఫ్ అనేటువంటిది నేను మళ్ళీ మీరు ఈ వీడియోకి వచ్చి చెక్ చేయండి. సో అప్పుడు మళ్ళీ నేను వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను, డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి ఉంటాను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అటువంటిది. సో ప్రజెంట్ అయితే ఉండదు. సో తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్ డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ 15వ తేదీ. సో మీకు 15వ తేదీ నైట్ కానీ లేదంటే 16వ తేదీ కానీ మీకు అప్డేట్ చేస్తాను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అటువంటిది. సో తర్వాత చెక్ చేయండి పీడిఎఫ్ కావాలనుకున్నవారు. మరి మూడో క్వశ్చన్ చూద్దాం. పోలవరం సమీపాన రామపాదసాగరం అను పేరుతో ప్రాజెక్టు కట్టుదగనని ఎవరు తెలిపారు? సో పోలవరం సమీపాన రామపాదసాగరం అనే పేరుతో ప్రాజెక్టు కట్టుదగనని ఎవరు తెలిపారు? ఆప్షన్ ఏ గౌతమ్ ముని, ఆప్షన్ బి సర్ సొంటి వెంకటరామమూర్తి, ఆప్షన్ సి డాక్టర్ KL రావు, ఆప్షన్ డి సర్ ఆర్థర్ కాటన్. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. మరి దీనికి సంబంధించి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటనేటువంటిది మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ బిలో ఉన్నటువంటి సర్ సొంటి వెంకటరామమూర్తి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం తర్వాత 4th క్వశ్చన్ చూడండి. మహావీరాచార్యుని గణిత సార సంగ్రహంను తెలుగులోకి అనువదించినది ఎవరు? సో మహావీరాచార్యుడు రచించినటువంటి గణిత సార సంగ్రహం అనేటువంటిది తెలుగు భాషలోకి ఎవరు అనువదించారు? సో ఆప్షన్ ఏ పావులూరి మల్లన, ఆప్షన్ బి నన్నెచోళుడు, ఆప్షన్ సి నారాయణ భట్టు, ఆప్షన్ డి నన్నయ్య భట్టు. సో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ARBRCRD అనేటువంటిది గణిత సార సంగ్రహం. సో చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చేసి మీకు గణిత సార సంగ్రహంని ఎవరు అనువదించారనేటువంటిది మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు, APPSC జరిగిన ఎగ్జామ్స్లో. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి పావులూరి మల్లన, ఆప్షన్ ఏలో ఉన్నటువంటి పావులూరి మల్లన. తర్వాత చూద్దాం. విజయపూరిని నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పిన శాసనం ఏది? శాసనాలకు సంబంధించి మీకు ఎక్కువ శాసనాల మీద కూడా బిట్స్ ఎక్కువ ఉంటాయండి, 1, 2. సో అందుకే ఎక్కువ కూడా మీకు శాసనాల మీదనే ఇక్కడ నేను బిట్స్ తయారు చేయడం జరిగింది.
విజయపూరి నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పినటువంటి శాసనం. ఆప్షన్ ఏ నాగార్జునకొండ శాసనం. ఆప్షన్ బి శ్రీ పర్వత గురించి తెలిపేటువంటి నాసిక్ అభిలేఖ. ఆప్షన్ సి నందంపూడి దాన శాసనం. ఆప్షన్ డి పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం. అన్నీ కూడా శాసనాలే. 1 నాగార్జునకొండ శాసనం, 2 నాసిక్ అభిలేఖ, 3 నందంపూడి దాన శాసనం, ఆప్షన్ 4 మంచికల్లు శాసనం. సో మీ సమాధానం అయితే కామెంట్ చేయండి. విజయపూరిని నేలినటువంటి ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు ఎవరంటే పల్లవులు అని చెప్పేటువంటి శాసనం. మరి దీనికి కరెక్ట్ ఏంటంటే సమాధానం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. దీనికి వచ్చేసి ఆప్షన్ డిలో ఉన్నటువంటి పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడనని తెలుపుటకు ఆధారం ఏది? సో మహాభారతాన్ని అనువాదించేటువంటి ప్రక్రియలో నారాయణ భట్టు మరి నన్నయ్య భట్టుకు అయితే సహాయపడ్డాడు. సో దాని గురించి తెలిపేటువంటి దానికి ఆధారం, సో నన్నయ్యకు ఈ యొక్క నారాయణ భట్టు సహాయపడ్డాడని మనకు తెలిపేదానికి ఆధారం ఏంటి? ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది? ఆప్షన్ ఏ నందంపూడి దాన శాసనం, ఆప్షన్ బి మంగళు దాన శాసనం, ఆప్షన్ సి మారటూరు దాన శాసనం, ఆప్షన్ డి కుపామ శాసనం. మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. ARBRCRD అనేటువంటిది. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి నందంపూడి దాన శాసనం అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి నందంపూడి దాన శాసనం అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఇనుప నాణ్యాలను జారీ చేసినటువంటి ఆంధ్ర రాజ వంశం ఏది? సో పల్చని రాగిపై పూతతో కూడుకున్నటువంటి ఇనుప నాణ్యాలను జారీ చేసినటువంటి ఆంధ్ర రాజ వంశం ఏది? ఇక్ష్వాకుల, శాలంకాయనుల, విష్ణుకుండినుల, లేదంటే శాతవాహనుల? మీ సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ సిలో ఉన్నటువంటి విష్ణుకుండినులు అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఆప్షన్ సిలో ఉన్నటువంటి విష్ణుకుండినులు. తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? సో ఆంధ్రప్రదేశ్లో తెలుగు నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ బి పృథ్వీమాలుడు, ఆప్షన్ బి తూర్పు చాళుక్యులు, ఆప్షన్ సి దిజగ్నులు, ఆప్షన్ సి రేనాటి చోళులు. మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చూద్దామండి. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుందంటే అది కేవలం తూర్పు చాళుక్యులకు అయితే దక్కుతుంది. ఆప్షన్ బి తూర్పు చాళుక్యులు. ఆప్షన్ బి తూర్పు చాళుక్యులు. తర్వాత చూద్దాం. మొఘల్ రాజపురం ఉండవల్లిలో గల బ్రాహ్మణ సాంప్రదాయక గుహాలయాలు ఎవరికి చెందినటువంటివి? సో మనకు మొఘల్ రాజపురం ఉండవల్లిలో ఏవైతే బ్రాహ్మణ సాంప్రదాయక గుహాలయాలు ఉన్నాయో అవి ఎవరికి చెందినటువంటివి అంటే శాలంకాయనులక, లేదంటే శాతవాహనులక, లేదంటే ఇక్ష్వాకులు, లేదంటే ఆప్షన్ డి విష్ణుకుండినులు. మీ సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం చూద్దామండి. ఆప్షన్ డిలో ఉన్నటువంటి విష్ణుకుండినులు అనేటువంటిది ఇక్కడ కూడా కరెక్ట్ అయిన సమాధానం. ఆప్షన్ డి విష్ణుకుండినులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ వంశ పాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? అంటే బ్రాహ్మణేతరంగా ఏ రాజవంశ కాలంలో మతము రాజకీయాలు అనేటువంటిది బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? పల్లవులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, వెంగి చాళుక్యులు. సో ఎవరి కాలంలో? మీ సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం అనేటువంటిది మనం చూసుకుంటే ఇప్పుడు ఆప్షన్ బిలో ఉన్నటువంటి కాకతీయులు అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. సో ఇక్కడ కొన్ని అంశాలు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇయర్స్ అనేటువంటిది నేను ఇచ్చి ఉన్నాను. సో అందులో ఏది కరెక్టు ఏది తప్పు అనేటువంటిది మీరు కామెంట్ చేయండి. మ్యాగ్నా కార్టా అది వచ్చేసి 1215, ఫ్రెంచ్ విప్లవం వచ్చేసి 1789, అమెరికా స్వాతంత్ర ప్రకటన వచ్చేసి 1776, రక్తహీనత విప్లవం వచ్చేసి 1688. సో వీటిలో ఏవేవి సరైనవి? సో ఏబి మాత్రమే సరైనవా, లేదంటే ఏబిసి 3 సరైనవా, లేదంటే బి మరియు సి మాత్రమే సరైనవా, లేదంటే అన్నీ కూడా సరైనవేనా? అంటే ఆ యొక్క విప్లవాలు కావచ్చు, ఆ ఈవెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇయర్స్. మరి మీ సమాధానం కామెంట్ చేయండి.
సో మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఏవి కూడా తప్పకుండా ఏం చేశానంటే అన్ని సరైనవే ఇచ్చానండి. సో కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి అన్ని సరైనవే. సో సార్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా మ్యాచింగ్ కానీ అడగచ్చు, లేదంటే సపరేట్ కానీ అడగచ్చు. సో మ్యాగ్నా కార్టా 1215, ఫ్రెంచ్ విప్లవం 1789, అమెరికా స్వాతంత్ర ప్రకటన 1776, రక్తహీనత విప్లవం వచ్చేసి 1688. సో అన్నీ కూడా సరైనవి ఇక్కడ ఉంటుంటుంది. సో మీరు ఇవి కొద్దిగా ఇయర్స్ అనేటువంటిది కొద్దిగా మైండ్లో అయితే ఉంచుకోండి. తర్వాత చూద్దాం, హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? సో హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుస్తక రచయిత ఎవరు? మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ. ఫస్ట్ ఇంకా మనం ఆప్షన్ చూద్దాం. భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ బి కేఎల్ రావు, ఆప్షన్ సి దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. సో మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటో చూద్దామండి. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య అయితే దీని కరెక్ట్ అయిన సమాధానం. సో ఈయన హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత చూద్దాం, చూడండి, స్పృహల్లేఖ మరియు ప్రజ్ఞా పారమిత శాస్త్రములను రచించినటువంటిది ఎవరు? సో స్పృహల్లేఖ మరియు ప్రజ్ఞా పారమిత శాస్త్రములను రచించినటువంటిది ఆప్షన్ ఏ ఆచార్య ఆర్యదేవుడు, ఆప్షన్ బి ఆచార్య ధర్మనంది, ఆప్షన్ సి ఆచార్య నాగార్జునుడు, ఆప్షన్ డి ఆచార్య చంద్రముఖి. మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీని కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే మనం చూసుకుంటే మరి స్పృహల్లేఖ అలాగే ప్రజ్ఞా పారమిత శాస్త్రాలు రచించినది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు అండి. ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జునుడు అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కింది రాజవంశాలను సరైన క్రమంలో అమర్చండి. సో మనకు 4 రాజవంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి కదా. సో అందులో మొదటి ఎవరు, సెకండ్, 3, 4. సో అలా మరి 4 రాజవంశాలను మీరైతే ఇక్కడైతే ఆర్డర్లో రాయాలి. ఏ వచ్చి సాలవాన్ ఇచ్చాను, బి ఆర్బిటి, సి సంగమ, డి తులువ. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటి? సిఏడిబినా, ఏబిసిడినా, సిడిఏబినా, డిసిఏబినా? సో మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే చూద్దాం. మన మాట వచ్చేసి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి సిఏబిడి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం అండి. ఫస్ట్ వచ్చేసి సంగమ వంశం, 2 వచ్చేసి మనకు సాలువ వంశం, 3 వచ్చేసి మనకు తులువ వంశం, 4 వచ్చేసి అరవీటి వంశం. సో ఇవి మనకు కరెక్ట్ అయినటువంటి ఆర్డర్. ఫస్ట్ సంగమ, సెకండ్ వచ్చేసి సాలువ, థర్డ్ వచ్చేసి తులువ, 4th వచ్చేసి అరవిటి. సో ఇది మనకు వరుస క్రమం. సో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఇవి. మరి ఇందులో మనకు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖమైనటువంటి రాజు అని చెప్పుకోవచ్చు ఈ విజయనగర సామ్రాజ్యానికి. మరి ఈయన ఏ రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అని కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో మీకు తెలిసినట్టయితే. సో ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి? మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే తులువ వంశం. సో అది గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయలు తులువ. తర్వాత చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15వది, స్వరాజ్య అనేటువంటి ఆంగ్ల పత్రిక సంపాదకులు ఎవరు? సో స్వరాజ్య అనేటువంటి ఆంగ్ల పత్రిక ఏదైతే ఉందో దాని యొక్క సంపాదకులు ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు, బాలగంగాధర తిలక, లేదంటే ముట్నూరి కృష్ణారావు, ఆప్షన్ డి టంగుటూరి ప్రకాశం. మరి మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి కరెక్ట్ అయిన సమాధానం చూద్దామండి. ఆప్షన్ డిలో ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఆప్షన్ బిలో ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. వాళ్ళ యొక్క పుస్తకం ఏంటి, వాళ్ళ యొక్క బిరుదు అనేటువంటిది ఇచ్చాను. సో వ్యక్తి, పుస్తకం, బిరుదు అనేటువంటిది. సో ఆప్షన్ ఏ హాలుడు, గాథ సప్తశతి, బిరుదు వచ్చేసి కవి వత్సలుడు. తర్వాత ఆచార్య నాగార్జునుడు స్పృహల్లేఖ, ఇండియన్ ఐన్స్టీన్ బిరుదు. ఆప్షన్ సి వచ్చి శ్రీకృష్ణదేవరాయ ఆముక్త మాల్యద రచించాడు. సో ఇక్కడ బిరుదు వచ్చేసి సాహిత్య సమరంగన సార్వభౌమ. ఆప్షన్ డి వచ్చేసి అల్లసాని పెద్దన మనుచరిత్ర రచించాడు. సో ఆంధ్ర కవిత పితామహుడు అనేటువంటి బిరుదు. సో వీటిని కరెక్ట్గా మీరు చూడండి, అన్నీ సరైనవా, లేదంటే ఏబీసీ సమాధానం సరైనవా, ఏసీడీ సరైనవా, బీసీడీ సరైనవా, అంటే అన్నీ సరైనవా అనేటువంటిది మీరు ఒకసారి చూడండి. సో దీనికి కొద్దిగా టైం ఎక్కువైతే తీసుకోండి, ఎందుకంటే పెద్దగా ఉంది వాటి క్వశ్చన్ అటువంటిది. 16వది,
ఒకసారి గమనించండి. హాలుడు, గాథ సప్తశతి, కవి వాత్సలుడు, ఆచార్య నాగార్జునుడు, స్పృహలేఖ, ఇండియన్ ఐన్స్టీన్, శ్రీకృష్ణదేవరాయ, అముక్తమాల్యద, సాహిత్య సమరంగన సార్వభౌమ, అల్లసాని పెద్దన, మనుచరిత్ర, ఆంధ్ర కవిత పితామహుడు. సో ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను అన్నీ కూడా సరైనవి ఇచ్చానండి. సో మిస్టేక్స్ లేకుండా ఒకవేళ వీటి మీద ఏ విధంగా బిట్టుపడ్డా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ 4 బిట్లు కవర్ అయ్యే విధంగా 4 కాదు ఎక్కువ బిట్లే కవర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి పేరు ఇచ్చాము మనం. సో ఆయన రచించినటువంటి పుస్తకం ఏంటనేటువంటిది ఇక్కడే తెలుస్తుంది. తర్వాత కవి వాత్సల్యుడు అంటే వాళ్ళ బిరుదు అంటే దాదాపుగా 12 బిట్లు కవర్ అవుతాయి అనుకోవచ్చు. అంతే కదా. సో అలా అనమాట. సో ఒకే ప్రశ్నలోనే ఇంత పెద్ద మనము తయారు చేయడం జరిగింది ఇక్కడ. సో చూడడానికి తక్కువ ప్రశ్నలే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కాకుండా అక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్లు అక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అనేటువంటిది ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఇలా మ్యాచింగ్ ద్వారా ఉండడం వల్ల. తర్వాత చూద్దాం. 1948 అలాగే 49లో జరిగినటువంటి జైపూర్ కాంగ్రెస్ మహాసభ ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడు ఎవరండి? సో పట్టాభి సీతారామయ్య, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లేదంటే దుర్గాబాయి దేశ్ముఖ్. సో మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఇది చూద్దామండి. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి బి పట్టాభి సీతారామయ్య అనేటువంటిది మనకి ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. తర్వాత చూద్దాం. బౌద్ధ దేవాలయాన్ని ఇలా కూడా పిలుస్తారు. సో బౌద్ధ దేవాలయాలను ఇలా కూడా పిలుస్తారు. జనపదములు, ఆహారాలు, చైత్య స్తూపాలు, ఆరామాలు. సో జనపదములు, ఆహారాలు, చైత్య స్తూపాలు, ఆరామాలు. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చూసుకుంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి చైత్య స్తూపాలు అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. ఆంధ్ర మహిళా సభను స్థాపించిన వారు? సో కిట్టూరు చెన్నమ్మ, అరుణా సఫాలి, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. సో మీ సమాధానం కామెంట్ చేయండి. సో అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఈజీ ప్రశ్న. సో ఆంధ్ర మహిళా సభను స్థాపించిన వాళ్ళు ఎవరంటే ఆప్షన్ డి అండి, దుర్గాబాయి దేశ్ముఖ్. తర్వాత చూద్దాం. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించినటువంటిది? సో పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం ఏదైతే ఉందో దానికి ఎవరు నాయకత్వం వహించారు? పర్వతనేని వీరయ్య చౌదరి, పర్వతనేని బ్రహ్మయ్య చౌదరి, పర్వతనేని రామయ్య చౌదరి, పర్వతనేని కృష్ణయ్య చౌదరి. మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే 20వ దానికి ఏ అండి. సో పర్వతనేని వీరయ్య చౌదరి అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత మొట్టమొదటిసారిగా రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి విరిచి అనువదించబడింది? సో సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నటువంటిది అడుగుతున్నారు. తాళ్ళపాక తిమ్మక్క, సారంగ తిమ్మయ్య, గోన బుద్ధారెడ్డి, హుల్లిక్కి భాస్కరుడు. సో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఏ లేదా బి లేదా సిఆర్డి అనేటువంటిది. సో మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే మాకు ఒకసారి చూసుకున్నట్టయితే ఆప్షన్ సిలో ఉన్నటువంటి గోన బుద్ధారెడ్డి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. క్రిప్స్ మిషన్ను ఈ సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది? సో క్రిప్స్ మిషన్ ఏదైతే ఉందో సో బ్రిటిష్ కాలంలో సో ఈ సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. సో ఆప్షన్ ఏ 1942, ఆప్షన్ బి 1941, ఆప్షన్ సి 1940, ఆప్షన్ డి 1939. సో ఇది కూడా ఈజీ బిట్టే. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 1942 అనేటువంటి ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1912, 13, 14, 15. సో ఏదైతే అది. సో కామెంట్ చేయండి. 1900 కాలంలో ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం చెప్దామండి. ఆప్షన్ బిలో ఉన్నటువంటి 1913 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1913లో జరిగింది. తర్వాత చూద్దాం. గౌతమపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్ప మర్దనగా ఈ శాసనం పొగిడింది? సో గౌతమపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్ప మర్దనగా ఈ శాసనం పొగిడింది? నాసిక్ శాసనం, గాంధార శాసనం, చంద్రప్రభ శాసనం, నానాగఢ్ శాసనం. సో మీ సమాధానం కామెంట్ చేయండి. మరి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే మనకు ఎక్కువగా కూడా నాసిక్ శాసనం అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అవుతుంటుంది. సో కాబట్టి దీనికి కూడా కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే నాసిక్ శాసనం. సో గౌతమిపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్ప మర్దనగా పొగిడింది ఏ శాసనం అంటే నాసిక్ శాసనం. ఆప్షన్లో ఉన్నటువంటి నాసిక్ శాసనం అంటే ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. శాతవాహన రాజ్యంలో రాష్ట్రాలను ఆహారాలు అని పిలిచేవారు? సో శాతవాహన రాజ్యంలో రాష్ట్రాలను ఆహారాలను పిలిచేవారు. సో ఆప్షన్ ఏ ఆహారానికి అధినేత, ఆప్షన్ బి అమాత్య, ఆప్షన్ సి యువరాజు, ఆప్షన్ డి రాజుక మహామాత్ర.
మరి దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అమాత్య అండి. ఆప్షన్ బి అమాత్య అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఇవ్వండి, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ శాతవాహన రాజ్యంలో రాష్ట్రాలను అయితే మనకు ఆహారాలను పిలిచేవారు. సో ఆహారానికి అధినేత ఎవరు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సో ఇది కూడా క్వశ్చనే. సో ఇక్కడ నేను తప్పు టైప్ చేశాను. ఆప్షన్ ఏ అమాత్య, ఆప్షన్ బి యువరాజు, ఆప్షన్ సి రాజుక, ఆప్షన్ డి మహామాత్ర. సో దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే అమాత్య. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి అమాత్య అనేటువంటిది మనకి ఇక్కడ కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో శాతవాహన రాజ్యంలో రాష్ట్రాలని ఆహారాలు అనేవారు అనమాట. సో మరి ఆ యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో రాష్ట్రం, దానికి అధినేత ఎవరు అంటున్నారు. సో అమాత్య, యువరాజు, రాజుక, లేదంటే మహామాత్ర. సో ఏబిసిడి. సో ఇక్కడ మిస్టేక్ టైపింగ్లో. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి అమాత్య అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఇవ్వండి, ఈ యొక్క వీడియోలో మనం 25 ప్రశ్నలు డిస్కస్ చేసాం, చాలా ముఖ్యమైనటువంటిది. మరి మీరు కూడా ఎంతవరకు చదివారు ఇంతవరకు అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ చేస్తుంటే ఎన్ని కరెక్ట్ చేస్తారు ఎన్ని తప్పు చేస్తారు అనేటువంటిది మీకే తెలిసి ఉంటుంది. సో ఇదనమాట. సో ఇంకా మిగిలినటువంటి పాలిటీ మీద కానీ, తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణలు కానీ, సో ఇలా కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మీద మీకు ఎక్కువగా అడిగేటువంటి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ లోపు ఇక్కడ డైలీ ఈ విధంగా మీకు టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు టెస్ట్ అనేటువంటిది లైవ్లో రాయొచ్చు, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్లో ఆల్రెడీ టెస్ట్లు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు అక్కడ వెళ్ళి అయితే రాయండి. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.